హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెంజోరా. సో ఈరోజు చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ నేను క్లారిఫై చేయబోతున్నాను. సో ఏంటంటే అత్తర్, పర్ఫ్యూమ్ ఏంటి డిఫరెన్స్? అత్తర్ అంటే ప్యూర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్. ఈ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనకి టాప్ నోట్స్, మిడిల్ నోట్స్, బేస్ నోట్స్ ఈ మూడింటిని ఒక పర్ఫెక్ట్ రేషియోలో మిక్స్ చేసి అత్తర్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. దీన్ని మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనం దీన్ని స్ప్రే లాగా చేయలేము. అదే స్ప్రే అనుకోండి, మనకి అత్తర్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ మిక్స్ చేసి పర్ఫ్యూమ్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ పర్ఫ్యూమ్ని మనం స్ప్రే లాగా అప్లై చేయొచ్చు. స్ప్రే లాగా ఈ కాన్సన్ట్రేటెడ్ అత్తర్ని మనం అప్లై చేయాలనుకుంటే మనం కంపల్సరీగా ఈ పల్స్ పాయింట్స్ దగ్గర రాసుకోవాలి, లేదనుకుంటే షర్ట్కి ఇలా ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్నప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనకి చిన్న వాటర్ డ్రాప్స్ లాగా కనిపిస్తుంది. అదే పర్ఫ్యూమ్ని స్ప్రే చేసామనుకోండి, మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్డింగ్. సో ఈజీగా చెప్పాలంటే మీరు ఒక బ్రష్ తీసుకొని పెయింటింగ్ గోడ మీద వేసారనుకోండి, గగ్గురుగా వస్తుంది. అదే మీరు స్ప్రే తీసుకొని చేశారనుకోండి, కార్కి మనం పెయింటింగ్ వేస్తే ఎలా వస్తుంది షైనింగ్, కార్కి గన్తో పెయింటింగ్ వేస్తారు, పెయింటింగ్లో ఆల్కహాల్ని యూజ్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం ఆ స్ప్రే టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ చేసామో అప్పుడు పెయింటింగ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, షైనింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. అవునా? సేమ్ అత్తర్ని మనం యూజ్ చేస్తే అక్కడక్కడ పర్ఫ్యూమ్ అనేది అప్లై అవుతుంది. అదే మనం స్ప్రేతో కనుక అప్లై చేసాం అనుకోండి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, స్మూత్ అండ్ లాంగ్ టైం అనేది ప్రొజెక్షన్ అనేది వస్తుంది. సో స్ప్రే అనేది మోస్ట్ సజెస్టబుల్ థింగ్. సో మీరు కూడా ఇలాంటి పర్ఫ్యూమ్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ చేయండి 9133399110. మన పేజీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.